రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇంజన్ ని తీసుకొని ఒక మాన్స్టర్ ని బిల్డ్ చేసింది. ఆ మాన్స్టర్ బైక్ వచ్చేసి గొరిల్లా 450. గొరిల్లా 450 వచ్చేసి రీట్యూన్డ్ ఫర్ స్ట్రీట్ పర్పస్, ఫన్ టు రైడ్, స్లైట్లీ డిఫరెంట్ మ్యాపింగ్ ఉంటుంది ఇందులో. సో క్విక్ యాక్సలరేషన్ అండ్ అగ్రెసివ్ ఫీల్స్ అనేది ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2026లో గొరిల్లా 450 న్యూ కలర్స్ అనేవి లాంచ్ చేసింది. ఇంజన్ ఫిగర్స్ వచ్చేసి 452cc లిక్విడ్ కూల్డ్ సెర్పా ఇంజన్, 40 bhp, 40 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ లేదు, ఉంటే బాగుంటుండే. 185 బైక్ వెయిట్ వచ్చేసి 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది. 780 mm సీట్ హైట్ వచ్చేసి షార్ట్ రైడర్స్ కి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, స్లీపర్ అసిస్ట్ క్లచ్ అనేది ఈ బైక్ లో అవైలబుల్ గా ఉంది. 4-inch TFT డిస్ప్లే, బిల్ట్ ఇన్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, 25 to 30 దాకా మైలేజ్ అనేది ఇస్తుంది బైక్ వచ్చేసి రెట్రో స్టైల్ ఫినిష్, స్ట్రీట్ ఫోకస్డ్, బెస్ట్ ఫర్ సిటీ రైడింగ్. వీకెండ్స్ కూడా బయటికి వెళ్ళొచ్చు కానీ నాట్ రికమెండబుల్ ఫర్ హార్డ్ కోర్ టూరింగ్. రీసెంట్ గా ఏపెక్స్ వేరియంట్ ని లాంచ్ చేశారు. ఇందులో వెడస్టర్న్ టైర్స్ అనేవి ఉన్నాయి. హై స్పీడ్ స్టెబిలిటీ, కార్నరింగ్ గ్రిప్ అనేది బెటర్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ కౌల్స్ అనేవి ఉన్నాయి. అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ ఉంటుంది కంపేర్ టు స్టాండర్డ్ వేరియంట్స్. ఒక స్ట్రీట్ ఫైటర్ లుక్ అనేది ఈ బైక్ ఇస్తుంది. ఇందులో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్ట్రీట్ అండ్ స్పోర్ట్. స్ట్రీట్ వచ్చేసి స్మూతర్ అండ్ రిలాక్స్ పవర్ డెలివరీ అనేది ఇస్తుంది. స్పోర్ట్ ఏంటంటే పంచి, అగ్రెసివ్ ఫీల్స్ అనేది ఇస్తుంది. ఈ బైక్ లో స్లైట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో బైక్ హెవీ ఫీల్ అవుతుంది. GT650 ఇంటర్సెప్టర్ అనేవి చాలా ఫేమసే, బట్ అండర్ 500cc ఒక యూనిక్ బైక్ కావాలి రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి అంటే గో విత్ దిస్ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 3,15,000 నుంచి 3,45,000 దాకా ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్స్ ఏంటి? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.